ఉప్మాని కూడా ఇంత హ్యాపీగా తినే వాళ్ళని చూసారు ఎప్పుడైనా? సో నేను చెప్పిన రెసిపీ ట్రై చేస్తే మీరు కూడా ఇలానే హ్యాపీగా ఇంట్లో ట్రై చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. దీనికి కావాల్సింది 1 ఆనియన్ అండ్ 2 గ్రీన్ చిల్లీ మంచిగా కట్ చేసుకొని పెట్టుకొని కడాయి హీట్ ఎక్కగానే అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది ఆయిల్ వేడి అవ్వగానే అందులో అన్ని పోపు దినుసులన్నీ వేసుకోవాలి. అండ్ మీకు ఇష్టం ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. బట్ మా ఇంట్లో ఎవరు తినరు కాబట్టి నేను కరివేపాకు అయితే అవాయిడ్ చేస్తున్నాను. ఈ పోపు దినుసులన్నీ మొత్తం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు నీట్గా ఫ్రై చేసుకొని ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ కూడా ఇందులో వేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అయితే ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు. నేనైతే ఈ గ్లాస్తో మెజర్మెంట్ తీసుకొని ఇద్దరికి కాబట్టి 1 గ్లాస్ రవ్వ అయితే వేసాను. ఈ రవ్వ కూడా మంచిగా పచ్చి వాసన పోయే వరకు నీట్గా ఒక 5 మినిట్స్ అయితే కలుపుతూ ఉండాలి. సో అదే గ్లాస్తో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని అది బాయిల్ చేసి ఇప్పుడు ఈ రవ్వ మిక్చర్లో అయితే మనం వాటర్ అయితే ఇందులో వేసుకోవాలి. హాట్ వాటర్ అయితేనే బాగుంటుంది ఉప్మా రెసిపీకి. సో దీన్ని మంచిగా ఇలా కలుపుతూ ఒక 2-3 మినిట్స్ అయితే బాగా దాన్ని బాయిల్ చేయాలి. ఇప్పుడు దీనిపైన క్యాప్ పెట్టేసుకొని అంటే అదే 2 మినిట్స్లో మనకి మంచిగా బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు దగ్గరికి వచ్చేలాగా మనమే దీన్ని బాగా కలుపుతూ ఉంటే అంతే మనకి ఎంతో టేస్టీ అయిన ఉప్మా అయితే రెడీ అవుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో అయితే నాకైతే కమెంట్ చేసి పెట్టండి.